హాయ్ అందరికీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ పెసరట్టు ఉప్మా. నేను 1 కప్ పెసలు నైటే నానబెట్టుకున్నాను. ఈ 1 కప్ పెసల్లో ఒక గుప్పెడు బియ్యం, అల్లం, పచ్చిమిర్చి, జీరా, వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేయాలి. నేను దీనికి కాంబినేషన్లో కొబ్బరి చట్నీ చేస్తున్నాను. ఈజీగా అయిపోయే చట్నీస్లో ఇది ఒకటి. ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదు. జస్ట్ ఇలా మొత్తం మిక్సీ పట్టుకొని తాలింపు వేసి సాల్ట్ కలిపి పక్కన పెట్టేస్తే సరిపోతుంది. చట్నీ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు పెసరట్టులోకి మనకు కావాల్సింది ఉప్మా. బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకోవాలి. ఉప్మానే చేస్తున్నా. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం దోశ వేసుకోవాలి. పెసరట్టు యాక్చువల్లీ చాలా వరకు అందరూ త్వరగా డైజెషన్ అవ్వదు అనుకుంటారు, కానీ మనం దీనిలో అల్లం ఇంకా జీలకర్ర వేసుకున్నాం కదా, దానివల్ల ఇది ఈజీగా డైజెషన్ అయిపోతుంది. ఇలా నాన్ స్టిక్ పై మనం దోశ వేసుకునేటప్పుడు ఆనియన్ అప్లై చేసుకోవటం వల్ల దోశ ఈజీగా వస్తుంది, అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇలా దోశ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్, లైట్గా ఆయిల్ వేసుకొని కాలిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఉప్మాను కూడా వేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయింది. ఈ పెసరట్టుతో కొబ్బరి చట్నీ ఇంకా అల్లం చట్నీ రెండూ బాగుంటాయి. సూపర్ కాంబినేషన్ ఇవి రెండునా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.